హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక హెల్దీ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. ఈ వెయిట్ లాస్ రెసిపీ మీ డైట్లో బ్రేక్ఫాస్ట్, స్నాక్, డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి ఓట్స్ క్యారెట్ టిక్కా. ఈ టిక్కా హెల్దీ, టేస్టీ, అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక టిక్కాలో వచ్చేసి 50 క్యాలరీస్ ఉంటాయి. ఈ రెసిపీ పీసీఓడి, థైరాయిడ్, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తమ డైట్లో ఈ టిక్కాని యాడ్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మీరు నా సబ్స్క్రైబర్స్ అయి ఉంటే నాకు సపోర్ట్ చేయండి. నాకున్న అలవాటులో మంచిది ఏదంటే ఇలా ఎర్లీ మార్నింగ్ 4కి లెగడమే అండి. ఇలా ఎర్లీ మార్నింగ్ 4కి లెగడం వలన నాకు నచ్చినట్టు వర్కౌట్స్ చేసుకోగలుగుతున్నాను, ఇంటి పనులు త్వరగా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను, రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. ఇప్పుడైతే ఓట్స్ టిక్కా చేసుకోవడం ఎలా అనేది చూసేద్దాం. ఓట్స్ టిక్కా కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో 1 కప్ స్వీట్ కార్న్ తీసుకోవాలి. స్వీట్ కార్న్ లేకపోతే పచ్చి బఠానీ అయినా తీసుకోవచ్చు. కొద్దిగా అల్లం యాడ్ చేసుకోవాలి. 4 వెల్లుల్లి రెమ్మలు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకొని ఒకసారి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు ఓట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక మీడియం సైజు క్యారెట్ కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, వాము, కారం, మన టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హ్యాండ్తో బాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ క్యారెట్, స్వీట్ కార్న్లో ఉండే వాటర్ అంతా ఓట్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్లెట్ షేప్లో రౌండ్గా చేసుకోవాలి. ఇది మిక్స్ 5 కట్లెట్లు అవుతుందండి. ఈ మిక్స్ని మనం 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకు క్విక్గా కావాలంటే నైట్ రెడీ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మ్యాక్సిమం 15 మినిట్స్ పడుతుంది. ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. హెల్దీ కాబట్టి మన డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కట్లెట్ని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మనం డైట్లో ఉన్నప్పుడు 4 కట్లెట్స్ తీసుకుంటే మనకి దాని ద్వారా వచ్చే ఎనర్జీ 202 క్యాలరీస్, ప్రోటీన్ 7.36 గ్రామ్స్, అలాగే కార్బోహైడ్రేట్స్ 31.44 గ్రామ్స్, ఫైబర్ 7.66 గ్రామ్స్, అలాగే ఫ్యాట్ 4.04 గ్రామ్స్. సో ఇది హెల్దీ అండ్ టేస్టీ. ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే మన హై ప్రోటీన్, హై ఫైబర్ ఓట్స్ క్యారెట్ కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను 3 కట్లెట్స్తో పాటు సలాడ్ కూడా తీసుకున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఈ కట్లెట్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. సో హెల్దీ, టేస్టీ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మన వీడియో చూసి ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.